మా రక్షకుడైన దేవా, మాపై నీ దృష్టి నిలుపుము. నీవు అభిషేకించిన అతనిని కటాక్షింపము. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. జీవాహారమా వందనం, జీవాహారమా స్తోత్రం. జ్ఞానమునకు అధిపతి వందనం, జ్ఞానమునకు అధిపతి స్తోత్రం. నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం సామాన్య కాలంలో 20వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. 20వ ఆదివారంలో ఉన్న మనతో ఈరోజు మొదటి 2 పట్టణాలు, మొదటి పట్టణం, రెండో పట్టణం ఈరోజు జ్ఞానము గురించి మాట్లాడుతూ ఉన్నది. జ్ఞానము కలిగి జీవించే బిడ్డలుగా మనం ఉండాలి అని. తర్వాత సువిశేష పట్టణం మనందరికీ కూడా పోయిన గత వారాల నుంచి ఏదైతే వస్తున్నదో దాని కొనసాగింపుగానే ఈరోజు కూడా ఆ జీవాహారం గురించిన ఆ వాక్యమే ఈరోజు మళ్ళీ మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు ప్రభు స్వయముగా ఎవరైతే శరీర రక్తాలను భుజిస్తారో వారికి నిత్య జీవం ఇస్తాను అంటున్నాడు ప్రభు. నిత్య జీవం పొందాలి అని అన్నా కూడా తప్పకుండా ఈ లోకంలో ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప వరం దివ్య బలి పూజ. కనుక ఆ దివ్య బలి పూజలో పాల్గొని దివ్య శరీర రక్తాలను స్వీకరించాలి అని ఈ రోజున గొప్ప దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చరిత్రలో చాలా అద్భుతాలు జరిగాయి. దివ్య సత్ప్రసాదం మీద ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దివ్య సత్ప్రసాదం మనం సాధారణముగా అది పూజ కంటే ముందు ఒక సాధారణ అప్పముగా ఉన్నది. పూజ ముగిసిన తర్వాత ఆ నడి పూజలోని క్రీస్తుని శరీరముగా మారిపోతుంది. ఆ శరీర రక్తాలనే మనం స్వీకరిస్తున్నాం. ఈరోజు మొదటి పట్టణం, రెండవ పట్టణాలలో చూస్తే జ్ఞానం లేకపోతే నన్ను అడగండి. యాకోబు పత్రికలో కూడా మనం చూస్తాం, ఎవరికైతే విజ్ఞానం కావాలో నన్ను అడగండి, నేను ఇస్తానంటున్నాడు. అలాగే ఈరోజు మొదటి పట్టణంలో కూడా సామెతల గ్రంథం నుంచి మనం వింటున్నాం. ఎప్పుడైతే మనం జ్ఞానము కలిగి ఉంటామో, జ్ఞానము కలిగిన బిడ్డలు ఎట్లా జీవిస్తారు అంటే ప్రభుకి ఇష్టమైన విధంగా జీవిస్తారు. జ్ఞానవంతులు ఎలా జీవిస్తారు అంటే ప్రభు ఎట్లాగైతే ఏ విధంగా ఆలోచన చేయాలని మనల్ని అనుకుంటాడో అట్లాగే మనం జీవిస్తాం. జ్ఞానము కలిగిన బిడ్డలకి ఎట్లా అంటే వారి కుటుంబాన్ని సరి చేసుకుంటారు. జ్ఞానము కలిగిన బిడ్డలు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు అన్నిటినీ దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఈరోజు మనం కూడా అట్లాంటి బిడ్డలుగా మనం ఉండాలి. క్రీస్తు ప్రభువు సువిశేషంలో చెప్తున్నాడు, నీ కొరకు నా యొక్క జీవితాన్ని నీ కొరకు త్యాగం చేశాను. ఒక దివ్య బలి పూజ జరుగుతూ ఉన్నప్పుడు ఎంత మహోన్నతంగా ఉంటుంది అని అంటే, మనతో పాటు మన కంటికి కనిపించిన దూతలు మనందరి ప్రక్కన ఉంటారు, మనందరితో ఉంటారు. ఆ బలి పూజలోని దూతల సమూహముతో కలిసి మనందరికి దివ్య బలి పూజ అర్పిస్తారు.
కనుక క్రీస్తు ప్రభువే స్వయముగా ఇక్కడికి వచ్చి, బైబిల్లో చూసినట్లయితే ఆ నడిపూజలు అప్పం లేపినప్పుడు గురువు చెప్తాడు, ఇదిగో ఇది క్రీస్తుని శరీరం అని చెప్పరు. ఏమని చెప్తాడంటే ఇది నా శరీరం అంటాడు. అంటే ఆ గురువు స్థానం ఏమవుతుంది అంటే క్రీస్తు ప్రభు తీసుకుంటాడు. క్రీస్తు ప్రభు తీసుకొని ఆ బలి పూజ మొత్తం కూడా ప్రభువే నడిపిస్తాడు. అదే మన నమ్మకం. కనుక అట్లాంటి గొప్ప పూజ బలిని ప్రభు మనకిచ్చాడు మన జీవితంలో. ఉదాహరణకి ఎవరైనా మనకిష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి గుర్తుగా కొన్ని మన దగ్గర వస్తువులు ఉంటాయి. అలాగే క్రీస్తు ప్రభు కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళడానికంటే ముందు చివరిగా కడరాత్రి భోజనాన్ని అందించాడనమాట. శిష్యులకి తెలియచేస్తున్నాడు ఏంటంటే, మీరు దీనిని నా శరీరముగా స్వీకరించండి, ఈ రసమును నా రక్తముగా పానము చేయండి అని చెప్తూ ఉన్నారు. అంటే మనల్ని వదిలిపెట్టలేక క్రీస్తు ప్రభు శరీర రక్తాలుగా మనతో ఎల్లప్పుడూ ఉంటున్నాడు. ఆ శరీర రక్తం సాధారణంగా నేను ఎప్పుడూ చెప్పినట్లుగా ఒక అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు వారికి ఇచ్చే గొప్ప అతిథి సత్కారం ఏమిటి అని అంటే భోజనం పెట్టి పంపిస్తాం. అది ఇక ఉన్న అన్ని అతిథి సత్కారాల్లో మర్యాదలు అన్నింటిలో కూడా పెద్దది అదే భోజనం పెట్టడం. ఈ రోజున ఎందుకు ఆ భోజనం పెడతారు అని అంటే, ఆ భోజనం అనేది ఏదో సాధారణంగా కొద్ది రోజులకి అట్లా వదిలేసి పోయేది కాదు. ఆ భోజనం అనేది ఎట్లా ఉంటుంది అని అంటే, అది మన శరీరంలో వెళ్ళి మన రక్తంలో కలిసిపోతుంది, మన రక్తంలో నరనరాల్లో కలిసిపోతుంది. అంటే మన రక్తముగా మారిపోతుంది అనమాట ఆ భోజనం. అలాగే ఈరోజు క్రీస్తు ప్రభు కూడా మనకి ఆయన శరీర రక్తాలను మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, మనలో క్రీస్తు ప్రభు ఒక్కటిగా పోతున్నాడు. మన శరీరంలో, మన రక్తంలో, మన జీవితంలో క్రీస్తు ప్రభు ఐక్యమవుతున్నాడు. అలా ఐక్యమవుతున్నటువంటి క్రీస్తు ప్రభుని ఈ రోజున మరొకసారి బైబిల్ గ్రంథం గుర్తు చేస్తూ ఉన్నది. మనకి ఎట్లా మనం స్వీకరిస్తున్నాం, అట్లా మనందరినీ పరిశుద్ధంగా మార్చడానికి, మనందరి జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పోగొట్టడానికి క్రీస్తు ప్రభు శరీర రూపంగా, రక్త రూపముగా మన మధ్యలోనికి, నా శరీరంలోనికి, నా జీవితంలోనికి వస్తూ, నా ఆత్మలోనికి ప్రవేశిస్తుంటే నేను ఏ విధంగా ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను, ఎట్లాంటి మనస్సుతో నేను ప్రభువుని స్వీకరిస్తూ ఉన్నాను. జ్ఞానము కలిగిన బిడ్డలు దివ్య బలి పూజను వదిలిపెట్టుకోరు. జ్ఞానము కలిగిన బిడ్డలు బలి పూజ జరుగుతుంటే ఎక్కడో పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోరు. ఎందుకంటే వారికి తెలుసు, ఆ జ్ఞాని లేకపోతే, ఆ క్రీస్తు ప్రభు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఈ పనికి కూడా నేను వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ బలి పూజలో నేను పాల్గొన్నప్పుడు వచ్చే శక్తి నాలో లేకపోతే, నా జీవితంలో నేను పొందుకోకపోతే నేను ఏ పని కూడా నేను చేయలేని పరిస్థితి మనకుంటుంది. అయినా కూడా మనం ప్రభుని వదిలిపెట్టిపోయిన సందర్భాలు ఎన్నున్నా కూడా ఆయన మాత్రం ఎప్పుడూ కూడా విశ్వాసంగానే జీవించాడు. ఎప్పుడూ కూడా ఆయన మనకిచ్చిన మాటని మనం ప్రభుకి ఇచ్చిన మాటని తప్పామేమో, కానీ ఆయన మనకిచ్చిన మాటని ఎప్పుడు కూడా ప్రభు తప్పలేదు. నేను నీతో ఉంటాను అన్నాడు, ఉన్నాడు కాబట్టే మనందరం బ్రతికి ఉన్నాం. నేను నీతో చివరి వరకు నడుస్తానన్నాడు, ఉన్నాడు కాబట్టే మనం ఇంకా ఇలాంటి ఒక పాపకరమైన లోకంలో ఉన్నా కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఈ రోజున మరొక అవకాశం ప్రభు మనకిచ్చాడు. మన జీవితంలో జ్ఞానానికి అధిపతి అయినటువంటి ఆ క్రీస్తు ప్రభుని వదిలిపెట్టేసి ఏ సందర్భంలో నా సొంత ఆలోచనలో పడిపోయి నేను నా సొంత పనులకు వెళ్ళిపోయి ఉండొచ్చు. తరువాత ఏ సందర్భంలోని నేను బలి పూజని కాదని నా సొంతగా ఏదైతే నేను ఇష్టపడుతున్నా దాని కొరకు పరిగెత్తిపోయి ఉండొచ్చు. ఈ పూజ బలి ఒక అవకాశం. రెండు చేతులు హృదయం మీద ఉంచుకుంటా, రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని కళ్ళు మూసుకున్న అందరు, నీ దేవుడు, నా దేవుడు, మన ప్రభు మనందరి కొరకు ఈ బలి పూజను స్థాపించి మనల్ని వదిలిపెట్టిపోలేక శరీర రక్తాలుగా మనలో ఉండాలని ఆశపడుతూ ఆయన ఈ పూజా బలి మనకు అందిస్తే, మనం ఎన్నో సందర్భాలలో ఆ గొప్పతనాన్ని తెలుసుకోకుండా క్రీస్తు ప్రభుని వదిలిపెట్టేసి, దివ్య బలి పూజను వదిలిపెట్టేసి పోయిన సందర్భాలు,
మంచి హృదయంతో కాకుండా పాప హృదయంతో స్వీకరించిన సందర్భాలను బట్టి ప్రభుని క్షమాపణ అడిగి ఈ బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి మరొక్కసారి మనల్ని అభిషేకించమని ప్రార్థిస్తాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంచితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నింటిలోనూ అన్నింటికంటేనూ అధికముగా నిన్ను ప్రేమించినట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. రమ్ము, నేను తయారు చేసిన భోజనమును ఆరగింపము. నేను సిద్ధము చేసిన ద్రాక్షారసమును సేవింపము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. విజ్ఞానమును శ్రీమూర్తి తన భవనమును నిర్మించి 7 స్తంభములు నెలకొల్పెను. ఆమె వేట మాంసము వండి సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్షారసము సిద్ధము చేసి భోజన పదార్థములు తయారు చేసెను. ఆమె తన పనివారమును నగరంలోనికి పంపగా వారు ఉన్నత ప్రదేశమున నిలుచుండి, జ్ఞానము లేని వారు ఇచ్చటకు రండు అని జనులను ఆహ్వానించిరి. వివేకహీనునకు ఆమె ఇట్లు కబురు పంపెను, రమ్ము, నేను తయారు చేసిన భోజనమును ఆరగింపము. నేను సిద్ధము చేసిన ద్రాక్షారసము సేవింపము. మూర్ఖత్వమును విడనాడదేవేని నీవు జీవింతువు. నీవు విజ్ఞాన పదమున నడుపుము. ఇది ప్రభుని వాక్కు. రెండవ పఠనము. దేవుని చిత్తము గ్రహించుటకు ప్రయత్నింపుడు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. సహోదరులారా, మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనుల వలె జీవంపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనుడు. మూర్ఖులుగా కాక మీరేమి చేయవలెనని దేవుని చిత్తము గ్రహించుటకు ప్రయత్నింపుడు. మద్యపానముతో మత్తిల్లకుడు, అది జారత్వము. దానికి బదులుగా ఆత్మపూరితులు కండు. ఒకరితో ఒకరు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ సంభాషింపుడు. హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలను స్తోత్రములను పాడుడు. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు. ఇది ప్రభువాక్కు.
ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయము 6 పవిత్ర వచనములు 51 నుండి 58 వరకు. యోహాను సువార్త 6 అధ్యాయము 51 వచనము నుండి 58 వచనం వరకు. యేసు జనసమూహములతో ఇట్లు పలికెను, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. అంతటి యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానము ఇచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, పవిత్రాత్మ దేవ వందనం, పవిత్రాత్మ దేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు చాలా తేలికైనటువంటి టాస్క్ అన్నమాట. ఎందుకంటే నేను చెప్పవలసినదంతా ఫాదర్ ఉపేద్గతలు మొత్తం క్లియర్గా మీ అందరికీ వివరించేశారు ఇంట్రడక్షన్లో, మా పూజకు ముందు. అయితే మనము దానికి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ ఈరోజు మన యొక్క ధ్యానాంశంలో ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే పునీత పౌలు గారు ఈరోజు 2వ పట్టణంలో మనకు ఒక విషయం చెబుతూ ఉన్నాడు. అది ఏమిటి అంటే, మనల్ని మాట్లాడుకోమంటూ ఉన్నాడు.
సంభాషించుకోమంటూ ఉన్నాడు. ఈరోజు రెండవ పట్టణం ఎక్కడి నుంచి తీసుకునబడింది? ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుండి కదా. అయితే మనము 19వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ పునీత పౌలు గారు మనల్ని మాట్లాడుకోమంటున్నాడు. దేని గురించి? నిన్న జరిగిన సీరియల్ గురించా? మరి మన ఇంటి పక్కన జరిగిన గొడవ గురించా? దేని గురించి? లేదా మన ఇంట్లో జరిగినటువంటి సంభాషణ గురించి ఇక్కడ మాట్లాడుకోమని చెప్తూ ఉన్నాడా? దేని గురించి మాట్లాడుకోమంటూ ఉన్నాడు? ఒకసారి చదువుదాం వాక్యం. 19వ వచనము. ఒకరితో ఒకరు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ సంభాషింపుడు. దేంతో సంభాషించాలట? కీర్తనలతో, స్తోత్రములతో, పవిత్ర గీతములతో. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనము దేవుడు చేసినటువంటి ఉపకారములు, దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతములు, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మంచి పనులు ఎప్పుడైతే గ్రహిస్తామో, నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ బిడ్డలు, అత్త మామలు అందరూ కూడా ఇంట్లో సంభాషించుకుంటారు. దేవుని యొక్క వాక్కు గురించి సంభాషించుకుంటారు. దేవునికి పాడాల్సిన కీర్తనల గురించి సంభాషించుకుంటారు. దేవునికి మనం అర్పించాల్సిన స్తుతి అర్పణల గురించి సంభాషించుకుంటారు. ఈ విధంగా మనము సంభాషించుకోవాలి. అది కూడా హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభునకు కీర్తనలను, స్తోత్రములను పాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నిద్రపోతున్నారా? లేదు కదా. చేతులు తీసుకొచ్చిన వాళ్ళందరూ గట్టిగా చేతుల పైకి లేపి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీ నిద్రపోతున్న వాళ్ళందరం ఒకసారి పై లేపి వారితో సంభాషించుదాం. హలో చెప్పండి. పక్కన ఉన్న వారితో, మీ పక్కన ఉన్న వారితో చెప్పండి. హలో, హలో. హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువును, కీర్తనలను, స్తోత్రములతో పాడుదాం. పాడుదామా? పాడుదాం మరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. 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 ఉరుముల వోలే, మెరుపుల వోలే, ఓలే మెరుపుల వోలే. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. వందనం యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అయితే పునీత పౌలు గారు మనకు ఇంకో విషయం చెబుతూ ఉన్నారు. 15వ వచనంలో మనము ఈ విధంగా వింటూ ఉన్నాము. మీరు చదవండి. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. దేని గురించి మనం ఈరోజు శ్రద్ధ వహించాలి? దేని గురించి? ఎలా జీవిస్తున్నాము, ఎందుకు జీవిస్తున్నాము, ఏ విధంగా జీవిస్తున్నాము, మన జీవితం ఏమిటి, ఎటు వెళుతున్నాము, అసలు ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి, అసలు ఏ విధంగా జీవిస్తున్నాం అనే దానిపై మనం శ్రద్ధ వహించాలి. నీ కుటుంబం ఎలా జీవిస్తుంది, నీ పిల్లలు ఎటువైపు వెళుతున్నారు, ఏ విశ్వాసంలో పెరుగుతున్నారు, దేవుని పట్ల భయభక్తులతో పెరుగుతూ ఉన్నారా లేదా మన కుటుంబము ఐక్యంగా ప్రార్థించగలుగుతుందా లేదా, అసలు ఎలా జీవించగలుగుతున్నాం అనేది ప్రశ్న. దేని గురించి మనం శ్రద్ధ వహించాలి? మన జీవితం గురించి శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహించేటప్పుడు ఏ విధంగా ఉండాలి? జ్ఞానహీనుల వలె కాదు, వివేకములుగా కాదు, లేదా వివేకవంతులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఈ జీవితమునిచ్చినది నీ జీవితాన్ని తీసుకెళ్ళి ఏ చెత్తకుప్పలో పారేయడానికో కాదు, పందుల ముందు పారవేయుటకు కాదు, ప్రభు నీకు జీవమునిచ్చినది. పందుల ముందు పారేస్తే ఏమవుతుంది? వాటికి నీ జీవితం విలువ తెలుస్తుందా? పందుల ముందు పారవేయుటకు కాదు, ప్రభు నీకు జీవమునిచ్చినది. నీ జీవితము విలువైన ముత్యము వంటిది, నీ జీవితము విలువైన ముత్యము వంటిది. గమనించుకో, నీవు కాపాడుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితము విలువైనటువంటి ముత్యము లాంటిది, నీ జీవితము బంగారము కంటే విలువైనది, నీ జీవితము వెండు వజ్రాల కంటే విలువైనది. ఎందుకంటే 15వ అధ్యాయము 1వ వచనము ఒకసారి చదువుకుందాం. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించాలి. మనము దేవుని ప్రియమైన బిడ్డలము, ఆయనను పోలి జీవించాలి. అంటే మనము ఈ లోకంలో సృజింపబడిన దానికంటే గొప్ప వాళ్ళము. ఈ లోకంలో నీవు చాలా విలువైనది అనుకున్న బంగారము కంటే విలువైన వాళ్ళము, వజ్రాల కంటే విలువైన వాళ్ళము. మరి ఇంత విలువైన మనము, ఇంత విలువైనటువంటి, ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి మనలను దొంగిలించడానికి, బంగారాన్నే దొంగిలించడానికి దొంగలు ఉన్నారే, వజ్రాలనే దొంగిలించడానికి దొంగలు ఉన్నారే, మరి అంతకంటే విలువైన వాటిని దొంగిలించడానికి మరి దొంగలు లేరా? నీ జీవితాన్ని దొంగిలించడానికి ప్రతినిత్యము ఎవరో ఒకరు ఎదురు చూస్తూనే ఉన్నారు. దాన్ని నువ్వు గమనించకపోతే, నువ్వు దాన్ని శ్రద్ధ వహించకపోతే, నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎందుకు జీవిస్తున్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు దానిని నీవు శ్రద్ధ వహించకపోతే నీ జీవితాన్ని నీవు పోగొట్టుకుంటున్నావు. నీ జీవితాన్ని ఆ ప్రభునిలో, ఆ ప్రభుని యొక్క పుత్రత్వంలో నీవు దాచుకోలేకపోతే అది దొంగిలింపబడుతున్నది. నీవు ఎప్పుడైతే నీ చుట్టూ, నీ జీవితము చుట్టూ ప్రభువు యొక్క పవిత్రాత్మ యొక్క కంచె వేసి ఎప్పుడు వెలగనిస్తావో అపవాది నీ ఇంటిలోకి రావడానికి ధైర్యం సరిపోదు, భయపడుతూ ఉంటాడు. నీవు ప్రార్థన చేసుకొని లేదా దీపబలి పూజలో పాల్గొని నీకు ఉన్నటువంటి ప్రార్థన జీవితంలో కొంచెమే అగ్ని పొందుకున్నావేమో, ఆ కొంచెంని మనము పొయ్యి ఊదినప్పుడు తెలుస్తుంగా అనుకుంటా రగిలించుకొని మన ఇంటి చుట్టూ వెలిగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. అది రగిలింపబడాలి అంటే నువ్వు పొందుకున్నటువంటి అగ్నికి నువ్వు రోజు ఆ గాలిని అందించాలి. అది నీ ప్రార్థన జీవితమనే సాధ్యం. అది నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన జీవితంతోనే సాధ్యం. మరి నీవు ఎలా జీవిస్తున్నావు? దాని గురించి శ్రద్ధ వహిస్తూ ఉన్నావా? నీ జీవితం విలువైనది కాబట్టి దొంగ నిరంతరము నీ ఇంటి చుట్టూరు కాచుకుని ఉంటాడు, ఎలా వీళ్ళని పడవేయాలి అని. దొంగ నిరంతరము గర్జించు సింహము వలె. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, మన యొక్క దుష్టుడు మన జీవితాలని, మన కుటుంబాలని, మన యొక్క పిల్లలను, మనం జీవించినటువంటి జీవితాన్ని ఎలా కిందకి లాగాలో, ఎలా మింగివేయాలో నిరంతరము ఎదురు చూస్తూనే ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు మెలకువతో, నిద్రపోతూ కాదు, మెలకువతో జాగరూకులై ఉండండి. ఏం జరగబోతుంది? జాగరూకులై ఉండకపోతే, మెలకువతో ఉండకపోతే ఏం జరుగుతుంది? నీ శత్రువైనటువంటి సాతాను నిన్ను గర్జించు సింహం వలె నోరు తెరిచి ఎప్పుడు నిన్ను మింగేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుచేత మనము మెలకువతో ఉండాలి. ఆ శత్రువు, ఆ యొక్క సైతాను మన ఇంటి మీదకి రాకుండా, ఆ యొక్క దుష్టుడు మన ఇంటి వైపు చూడకుండా, ఆ అపవాది మనల్ని తాకకుండా మనము మెలకువతో జాగరూకులై ఉండాలి, శ్రద్ధ వహించాలి. దేని గురించి? మన జీవితం పట్ల. అసలు మనం ఎవరమో? మనము ప్రియమైన దేవుని బిడ్డలమో. మనం ప్రియమైన దేవుని బిడ్డలమో, అమూల్యమైన వాళ్ళమో, ప్రాముఖ్యత చెందిన వాళ్ళమో, మనము బంగారము కంటే విలువైన వాళ్ళమో, వజ్రాల కంటే విలువైన వాళ్ళమో. వాటినే దొంగిలించేవాడు మరి మనల్ని దొంగిలించడా? మన ఆత్మను దొంగిలించడా? మన కుటుంబాలను దొంగిలించడా? మనల్ని తీసుకువెళ్ళి ఏ చెట్టబుట్టలో పారవేయడా? అందుకే మన జీవితాన్ని ఆ పంది లాంటి ఆ సాతాను దగ్గర పడేస్తే దాని విలువ దానికి తెలియదు. నీ జీవితము విలువైన ముత్యము లాంటిది. గమనించుకో, దాన్ని కాపాడుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనంలో ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తూ ఉన్నాము. ఇవి చెడు దినములు. మనము జీవిస్తున్నటువంటి దినములు, మన చుట్టూరు కూడా అపవాది ఎదురు చూస్తున్నటువంటి దినములు, చెడు దినములు. మనకు వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోలేక ఉన్నామా? అంతే సంగతులు. అపవాది నోట్లో పడ్డట్టే. మనకు వచ్చినటువంటి అవకాశం, దివ్య పూజ బలిలో పాల్గొనే అవకాశాన్ని మనం పోగొట్టుకున్నామా? అంతే సంగతి. నీ ఇంట్లో వచ్చి కూర్చుంటాడు దుష్టుడు. మనకు జపమాల చెప్పుకునేటువంటి తీరిక ఉన్నా కానీ మనము మన కుటుంబంతో కలిసి ఆ జపమాల చెప్పుకోలేకపోతున్నామా? అయితే అపవాది నీ ఇంటిలో సిద్ధంగా నిన్ను మింగివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆరాధనలో పాల్గొనలేకపోతూ ఉన్నావా? తీరిక ఉన్నా కానీ ఆ సీరియల్ టయానికే పెడుతూ ఉన్నారు ఆరాధన అనుకొని అక్కడే అతుక్కుపోయి ఉన్నావా? అంతే సంగతులు. నీ కుటుంబాన్ని మింగివేయడానికి అపవాది సిద్ధంగా ఉన్నాడు. ఇవి చెడు దినములు. మనల్ని నాశనం చేయడానికి మన ఇరుగు పొరుగు వారు చేత సాతాను నిరంతరము సిద్ధంగా ఉన్నటువంటి రోజులు. మనము ఎదుగుతుంటే వారవలేనటువంటి రోజులు. మనము ముందుకు వెళుతుంటే వెనక్కి లాగేటువంటి రోజులు. మనము ముందుకు సాగుతూ ఉంటే వెనక గోతులు తవ్వేటువంటి రోజులు. మరి ఇన్ని చెడు దినములో ఉన్న మనము ఎంత జాగరూకులై ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత నిద్రపోతూ కాకుండా మనము మెలకువతో ఉండాలి. శ్రద్ధ వహించు. నీ జీవితాన్ని గురించి నువ్వు శ్రద్ధ వహించు. కనుక
18వ వచనం మనం చూస్తాము. మనలను, మన కుటుంబాలను, మన పిల్లలను నీవు నీ దేవుని యొక్క ఆత్మతో నింపుకో, మద్యముతో కాదు. కొంతమంది ధైర్యం చాలలేదని మద్యం తాగడానికి పోతారు, కానీ వాడికి వచ్చిన ధైర్యంతో కుటుంబాన్ని కూల్చివేస్తాడు. ఆ మద్యము కొంచెమే అంటాడు, ఆ కొంచెం ఎక్కువై ఆ కుటుంబానికి నాశనానికి గురి చేస్తాడు. అందుకే నీ కుటుంబాన్ని మద్యంతో నింపకు, నీ హృదయాన్ని మద్యంతో నింపకు, నీ యొక్క శరీరాన్ని మద్యంతో నింపకు. నీవు త్రాగుతున్నది నీ యొక్క కుటుంబాన్ని నాశనం చేస్తుంది, గుర్తు చేసుకో. నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క శరీరాన్ని, నీ హృదయాన్ని నిరంతరము దేవుని యొక్క ఆత్మతో నింపుకో. దేవుని యొక్క ఆత్మతో నింపుకుంటే దేవుని యొక్క ఆత్మ యొక్క వరాలు, ఫలాలతో నీ కుటుంబము నిరంతరము ఫలించు వృక్షములాగా ఎదుగుతూనే ఉంటుంది, ఫలాలు ఇస్తూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము మన కుటుంబాన్ని గురించి, మన జీవితాన్ని గురించి శ్రద్ధ వహిస్తున్నటువంటి ఈ దినములో మనము ఈ చెడు దినములో ఉన్నవన్నీ గుర్తించుకొని వివేకముతో మనము ముందుకు వెళ్ళాలి. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. గో నీవు నీ యొక్క మూర్ఖత్వము, నీవు నీ యొక్క మూర్ఖత్వమును విడనాడిదవేని నీవు జీవింతువు. నీవు వివేకముతో ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే సంపూర్ణమైన జీవాన్ని పొందుకుంటావు. నీవు ఎప్పుడైతే నీ మూర్ఖత్వాన్ని వదులుకుంటావో అప్పుడే ఫలించు వృక్షంలాగా ఎదుగుతావు. ఎప్పుడైతే మూర్ఖుడిగా అలాగే ఉంటావో, అలాగే చెప్పినది చేయకుండా, నీవు విన్నది చేయకుండా, దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాక్యము ద్వారా చెప్పినటువంటి వాక్యాన్ని ఆలకించకుండా మూర్ఖత్వంలో ఎప్పుడైతే ఉండిపోతావో ఆ మూర్ఖత్వంలోనే ఉండిపోతావు. నువ్వు ఎదగడానికి అవకాశం లేదు. మూర్ఖత్వాన్ని ఎప్పుడైతే విడనాడతావో అప్పుడే జీవమును పొందుకుంటావు. అందుకే 8వ అధ్యాయము మనము 9వ వచనం చూసినట్లయితే, తెలివి కలవానికి నా పలుకులు తేటతెలములు. నువ్వు తెలివిగా ఉన్నావా? నీ కుటుంబాన్ని ఎలా ఎదగాలని ఆలోచిస్తూ ఉన్నావా? నీ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఎదురు చూస్తున్నావా? నీ కుటుంబాన్ని ఎలా దేవుని యొక్క జ్ఞానం పొందుకోవాలని ఆలోచిస్తూ ఉన్నావా? అయితే నీ తెలివికి నేను చెప్పిన వాక్యము, దేవుడిచ్చినటువంటి వాక్యము తేట తెల్లముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలవానికి నా మాటలు సుబోధకములు. దేవుని యొక్క వాక్కులు జ్ఞానం కలవానికి అవి ఎంతో సువాసన కలిగి ఉంటాయి. ఆ బోధన ఎప్పుడు కూడా ఎక్కడ రాసుకొని ముందుకు వెళుతూ ఉంటాడు. మరిచిపోతాడేమో అని గుండెల్లో రాసుకొని ఆయన జీవితాన్ని ముందుకు తీసుకుపోతాడు. అందుకే మనము జ్ఞానం కలిగి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మూర్ఖత్వంతో ఉంటామో ఆ మూర్ఖత్వంలోనే ఉండిపోతావు. నీవు ఈ లోకంలో జీవించి నేను తెలివైన వాడిని అనుకుంటున్నావేమో, ఈ లోకము వరకే నీకే అంతమో. నీకు ఉన్నటువంటి తెలివి ఈ లోకము వరకే. నీకు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు ఈ లోకపరమైన ఆలోచనలే. నీవు ఎప్పుడైతే నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తెలివి, నీ యొక్క జ్ఞానము దేవునికి సమర్పించుకుంటావో అప్పుడు ఆ జ్ఞానము తోడై నీ జ్ఞానము మరింత ఎక్కువ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెబుతుంది, నీవు ఈ లోకంలో తెలివైన వాడు అనుకుంటున్నావేమో, అందరినీ మోసం చేయగలుగుతున్నావు అనుకున్నావేమో, నీవు మోసం చేసుకుంటున్నావు. జాగ్రత్త. నీవు నీ తెలివితేటల్లో ఆస్తుపాస్తులు ఈ లోకంలో సంపాదించుకుంటున్నావేమో, కానీ పరలోక రాజ్యంలో నీ కొరకు సంపాదించబెట్టినటువంటి ఆ గదిని, నీ కొరకు సంపాదించినటువంటి ఆ ఇంటిని నీవు సంపాదించుకోలేకపోతున్నావు. నీకు కోట్లాది ఐశ్వర్యం ఉన్నా కానీ ఆ పరలోక రాజ్యం ముందు అది శూన్యమో. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉన్నను అయ్యా, నీవు లేకున్నా నా జీవితము శూన్యమే. ఆ కోట్లాది ఐశ్వర్యంతో నేను ఆరోగ్యం కొనుక్కోలేను. పాడైన ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి రావాలంటే ఎంత డబ్బు పెట్టు, అది మందులు ఇస్తారే తప్ప తిరిగి ఆ ఆరోగ్యాన్ని రీప్లేస్ చేయలేరు.
నీవు ఈ లోకం యొక్క ధనము చుట్టూరు తిరుగుకుంటూ దేవుణ్ణి మర్చిపోతున్నావేమో. డబ్బు పెద్ద గబ్బులాగా మారుతుంది, అది గుర్తుంచుకో. డబ్బు వెనకాల పారిపోయి ఆ గబ్బులో తిరిగి జబ్బు తెప్పించుకుంటున్నా చూసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వివేకం కలిగి వాడివై ఉండి నీవు బంగారాన్ని వదులుకో, వెండి వజ్రాలను వదులుకో, నా జ్ఞానాన్ని పట్టుకో. అందుకే సొలొమోను మహారాజు పట్టుకున్నాడు. నీకు ఏం కావాలయ్యా అంటే, ప్రభా నాకు ఈ బంగారం వద్దు, ఆస్తులు వద్దు, పాస్తులు వద్దు అయ్యా, నాకు కావలసిందల్లా నీవు, నీ జ్ఞానము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దేవుని యొక్క జ్ఞానముతో ఆయన పెద్ద మహారాజు అయి ఈ లోకానికే మంచి జ్ఞానిగా ఉండిపోయాడు. అందుకే మనం చదువుతాం సొలొమోను జ్ఞాన గ్రంథము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము మన జీవితము ఈ లోకంలో ఫలించాలి అంటే ఈరోజు సువిశేషపట్నంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేనే జీవాహారమని. మీరు జీవించాలి అంటే, మీరు ఈ లోకంలో ఫలించాలి అంటే మీరు నన్ను భుజించాల్సిందే. మీరు నా శరీరాన్ని తీసుకొని నా యొక్క రక్తమును తీసుకొని పానం చేయవలసినదే. అప్పుడే మీరు జీవిస్తారు. ఈ మాటలు వినటువంటి కొంతమంది మూర్ఖులు ఈయన శరీరం తినడం ఏంది, ఈయన రక్తము తాగడం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నారు. కీర్తనాకారుడు 14వ కీర్తనలో అంటూ ఉన్నాడు, 14వ కీర్తన 2వ వచనము, జ్ఞానము కలిగి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగి తనను పూజించు వారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకున్నటకు ప్రభు ఆకాశం నుండి నరుల వైపు పారజూసెను. కానీ మొదటి వచనములు మనం చూస్తాము, దేవుడు పైనుంచి జ్ఞానం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా, నన్ను పూజించు వారు ఎవరైనా ఉన్నారా చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు కనపడేది మొదటి వచనము చూస్తాము, మూర్ఖులు ఆయన వాళ్ళ యొక్క మూర్ఖత్వంలో ఉండిపోయి వివేకంలో కాక జ్ఞానవంతులు కాక దేవుడు లేడు అని వారికి చెప్పుకోవడం కాక వారి హృదయంలో అనుకోవడమే కాక నలుగురికి చెప్పి వారి దేవుని గుడికి వెళ్ళనేకుండా చేస్తూ ఉంటారు. అదే జరుగుతుంది ఇక్కడ. నేను జీవాహారమును, నన్ను భుజించండి మీరు జీవం పొందుకుంటారు అంటే అక్కడ ఉన్నటువంటి సద్దుకయ్యులు పరిసయ్యులు ఏమంటూ ఉన్నారంటే, ఈయన యొక్క శరీరం భుజించడం అంటే మనం నరహంతకులమా అంటూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క మూర్ఖత్వం నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో, ఎప్పుడైతే ఈ డౌట్ నుండి మనం బయటకు వస్తామో, ఈ యొక్క అవిశ్వాసం నుండి మనం బయటకు వస్తామో, దేవుడు చెప్పినట్టు వాక్యములు తేట తెల్లముగా మనకు కనిపిస్తాయి. మనం ఎంతవరకు ఆ మూర్ఖత్వంలో ఉంటామో ఆ మూర్ఖత్వంలో ఉండవలసినవి అక్కడే ఉండిపోతాయి, మనకు తేట తెల్లముగా ఉండవు. కనుక మనము అవివేకమై ఉండి వివేకవంతంతో ఆలోచిస్తూ దేవుడిచ్చినటువంటి ఆ జీవాన్ని పొందుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడు ఈ లోకానికి వచ్చింది దేనికి? జీవాన్ని ఇవ్వడానికే కదా. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఈ లోకానికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. కొంచెం కొంచెం ఇవ్వడానికి కాదు, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. సమృద్ధిగా సంపూర్ణంగా మనము జీవించాలి, మనం ఫలించాలి అంటే ఆయన యొక్క శరీరాన్ని భుజించాల్సిందే. నా శరీరాన్ని భుజించువాడు వాడు నా యందును నేను వాని యందును ఉందును అంటే ఆయన మనలో నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. అది ప్రీతికరముగా ఉంటుంది ఆయనకు. మరి మనము ఆయనతో జీవించడానికి సిద్ధపడుతున్నామా? మరి ఆయన్ని మనం స్వీకరించాలి అంటే మనం అల్లాటప్పగా వచ్చి స్వీకరించడము కాదు, నిండు పూజలో పాల్గొనాలి. పితాపుత్ర వేసిన తర్వాత అయ్యో పూజ ప్రారంభించారే, స్టార్ట్ చేశారే అని పరిగెత్తుకు రావడం కాదు, ముందు నుండే మనము పూజలో పాల్గొనాలి.
అది నేను చెప్పడం కాదు. అసలు పూజలో మనము మొదటి నుంచి పితాపుత్ర వేసిన కాడి నుంచి మనకి ఎన్నో సాంగ్యములు ఉన్నవి. అవి ఎలా అంటే ప్రవేశ గీతం అయిపోయిన తర్వాత ఉపోద్గతము చెప్పిన తర్వాత ఫాదర్ గారు అంటూ ఉంటారు, మనల్ని యోగ్య రీతిగా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనుటకు మనము మన ఆత్మను పరిశీలించుకుందాం. ఎప్పుడైనా విన్నారా? యోగ్య రీతిగా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనుటకు మన ఆత్మలను పరిశీలించుకుందాం. ఆత్మ పరిశీలన లేకపోతే జీవాహారము లేదు, ఆత్మ పరిశీలన లేకపోతే దివ్య సత్ప్రసాదము లేదు. నీవు ఎప్పుడైతే నీ ఆత్మను క్లీన్ చేసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే నీ దేహాన్ని శుద్ధి చేసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచనలను అక్కడతో ఆపేస్తావో అప్పుడే ఆ దివ్య సత్ప్రసాదం తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే మనము దివ్య సత్ప్రసాదం తీసుకునే ముందు పాప సంకీర్తనం చేసావా అని అడుగుతూ ఉంటారు. మన యొక్క శరీరాన్ని మనము శుద్ధి చేసుకోకపోతే, ఫాదర్ గారు ఒక ఉదాహరణ చెప్పారు. మనము చుట్టాలని మన ఇంటికి పిలుచుకున్నప్పుడు, లేదా గొప్ప వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇల్లు క్లీన్ చేసుకుంటామా లేదా? అలాగే ఎక్కడ బట్టలు అక్కడ ఉంచుకొని మనం వాళ్ళందరిని ఆహ్వానిస్తామా? అంతకన్నా గొప్పవాడు దేవుడు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన హృదయాలను ఎంత క్లీన్ చేసుకోవాలి, మన దేహాన్ని ఎంత క్లీన్ చేసుకోవాలి, మన యొక్క కుటుంబాలను ఎంత క్లీన్ చేసుకొని ఆయన్ని తీసుకువెళ్ళాలి. దేవుడే కదా అని మనము లక్ష్య పెట్టక దేవుణ్ణి తేలిగ్గా తీసుకుంటూ ఉంటాము. కానీ ఈ లోకాన్ని నువ్వు ఆరాధించే వారి కన్నా ఆయన గొప్పవాడు, ఎక్కువ ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనం చదువుతూ ఉంటాము. 1 కొరింథీయులు 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 11వ అధ్యాయము 27వ వచనము నుండి మనము దివ్య సత్ప్రసాదమును ఏ విధంగా స్వీకరించాలి, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మనము ఆ దేవుడిచ్చినటువంటి జీవాహారాన్ని పొందుకోవాలి అనే దాన్ని మనం ఇక్కడ క్లుప్తంగా చూస్తూ ఉన్నాం. కనుక కనుక అయోగ్యముగా, యోగ్యత లేకుండా, నీవు నిన్ను శుద్ధి చేసుకోకుండా ప్రభుని యొక్క శరీర రక్తములు తాగుతున్నావేమో గుర్తుంచుకో. నీవు చేయుచున్నది ఆయన శరీర రక్తములకు పాపముగా మారుతూ ఉన్నది. నువ్వు యోగ్యత లేకుండా స్వీకరిస్తున్నావేమో, పాప సంకీర్తనము చేయకుండా తీసుకుంటున్నావేమో, ఆత్మ పరిశీలన చేసుకోకుండా నువ్వు తీసుకుంటున్నావేమో, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోకుండా తీసుకుంటున్నావేమో, అది పాపంగా మారుతుంది అని గుర్తు చేసుకో. 28వ వచనము, కనుక ప్రతి వ్యక్తి ఏమి చేయాలి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి, నీకు పరీక్ష పెట్టుకోవాలి. నేను ఇప్పటి వరకు జీవించిన జీవితము ప్రభువునికి యోగ్యతగా ఉందా, ప్రభువునికి ప్రీతికరంగా ఉందా? నేను ఇప్పటి వరకు వాళ్ళని తిట్టి వచ్చి ఆ నోటుతోనే తీసుకుంటున్నానే, ఇప్పటి వరకు నా నోటుతో ఎన్నో దుర్వార్తలు పలికాను, ఎన్ని బూతులు పలికాను, ఎన్ని చెడు మాటలు పలికాను, అవే నోటుతో వచ్చి పరిగెత్తుకొని వచ్చి దివ్య సత్ప్రసాదం తీసుకుంటున్నానే. ఆత్మ పరిశీలన చేసుకున్నావా? ఆత్మ పరిశీలన చేసుకోకపోతే నువ్వు యోగ్యుడు కావు అని వాక్యము పలుకుతూ ఉన్నది. ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆ రొట్టెను తీసుకుంటే పాపము చేస్తున్నావని వాక్యం పలుకుతూ ఉంది. కావున గుర్తించుకో. ఏలైనా ఎవడైనను రొట్టెను తినుచు పాత్రము నుండి త్రాగుచు అది ప్రభు శరీరమును గుర్తించినచో అతడు తినుట వలన త్రాగుట వలన తీర్పునకు గురి అగును. అది గుర్తించకుండా నీవు అదే ఒక చాక్లెట్ లాగా తీసుకుంటున్నావేమో, ఒక చేత్తో తీసుకొని వెళ్ళి దాచుకొని తింటున్నావేమో, అది దాచుకొని తినటువంటి ఆహారము కాదు, ప్రభుని యొక్క శరీరము. నీవు ఆత్మ పరిశీలన చేసుకొని శుద్ధి కలిగి ఎప్పుడైతే పూజిస్తావో అప్పుడే నువ్వు ఫలిస్తావు. లేదా
నీవు పాపమునకు దారి తీస్తూ ఉన్నావు. ఈ యొక్క బలి ఎలా ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు నిర్గమకాండము 12వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము. పాస్కా బలిని ఏ విధంగా ప్రిపేర్ అయి తినేవాళ్ళో, ఈ లోకపు గొర్రెను వాళ్ళు వధించి వారి యొక్క పాపములను కడుక్కొని అందరూ కూర్చొని ఏ విధంగా సిద్ధపడి ఆ యొక్క భోజనాన్ని భుజించేవారో మనము నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం క్లియర్గా చూస్తాము. వారు అది అశ్రద్ధగా లక్ష్య పెట్టక తినేవారు కాదు. పన్నెండవ అధ్యాయము 11వ వచనం నుండి, మాంసమును ఈ క్రింద విధంగా తినవలేను. ఏ మాంసము? వారు అప్పటి వరకు వారి చేతులను ఉంచి గొర్రె పిల్లను వధించినటువంటి మాంసమును తినప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలేను, కాళ్ళకు చెప్పులు ఉండవలేను, చేతిలో కర్ర ఉండవలేను, మాంసమును గబగబ తినేవారు. ఈ లోకపు గొర్రెను నీవు గబగబా తినాలి అని అంటూ ఉన్నావే, మరి ప్రభుని యొక్క శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేదా, లేదా జోబులో పెట్టుకొని తర్వాత తినేదా, లేదా చేతిలో పెట్టుకొని వాళ్ళతో ముచ్చట్లు వీళ్ళతో ముచ్చట్లు ముసలమ్మ ముచ్చట్లు అన్నీ చెప్పేసిన తర్వాత స్వీకరిస్తున్నావా? అయితే శ్రద్ధ వహించు. నీవు ప్రభుని శరీరము శుద్ధి కలిగి స్వీకరించాలి, ఆత్మ పరిశీలనతో స్వీకరించాలి. నీవు దాన్ని గుర్తిరిగి స్వీకరించాలి. ఒక చాక్లెట్ లాగా స్వీకరించకూడదు. అది ప్రభువుని యొక్క జీవాహారము, మన యొక్క పాప పశ్చాత్తాపానికి ఒక ఔషధంగా మారుతూ ఉన్నది. అందుకే ఈ రోజుల్లో ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మనందరం కూడా ఆ జీవాహారాన్ని గుర్తిరిగి ఆత్మ పరిశీలన కలిగి ఆయన యందు మనం ఉండడానికి, మన యందు ఆయన ఉండడానికి మన ఆత్మ పరిశీలన చేసుకొని మన దేహాన్ని క్లీన్ చేసుకొని మనము దేవుని స్వీకరించడానికి ప్రయత్నిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని పరిశుద్ధ మహాగణుడా, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, ఈరోజు నీవు వాక్యంలో చెప్పిన విధంగా ప్రభా, మేము మా జీవితాలను నీకు సమర్పిస్తున్నాం, మా కుటుంబాలను నీకు సమర్పిస్తున్నాం. మా జీవితాల పట్ల, మా కుటుంబాల పట్ల శ్రద్ధ వహించడానికి మాకు శక్తిని దయచే ప్రభు. ఎట్లు మేము జీవించాలి, దేనికోసం జీవించాలి, ఎట్లు మేము ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి, మేము తెలుసుకునేలాగా మాపై మీ యొక్క ఆత్మను కురిపించి మేము నిరంతరము అవివేకములు కాక వివేకులై జీవించే భాగ్యాన్ని దయచేయండి. నీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. మీ యొక్క జ్ఞానాన్ని దయచేసి మేము నిరంతరము ప్రభా ఈ లోక అనుసరులై జీవించక ప్రభా పరలోకంలో మా కొరకు ఏర్పరిచినటువంటి ఆ యొక్క రాజ్యం కొరకు మేము నిరంతరము తప్పించేలోగిన ప్రభావం ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, ఈరోజు నీవు మాకు ఇస్తున్నటువంటి జీవాహారాన్ని స్వీకరించడానికి మేము మమ్మల్ని తయారు చేసుకోకుండా, శుద్ధి లేకుండా మేము రోజు భుజిస్తున్నాము. కానీ ఈరోజు మేము తెలుసుకున్నటువంటి ఈ వాక్యము ద్వారా ప్రభా మేము ఆత్మ పరిశీలన చేసుకొని మేము ఇప్పటివరకు చేసిన ప్రతి పాపాన్ని విడనాడి నీ యొక్క పవిత్రమైన శరీర రక్తమును స్వీకరించడానికి మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాం. ప్రభా, నీవు మాలోనికి వచ్చేటువంటి ఈ రాకను మేము అలక్ష్యం చేయక ప్రభా, నీవు వస్తూ ఉన్నప్పుడు మేము మమ్మల్ని తయారు చేసుకొని ఆహ్వానించుకోవడానికి మాలో యోగ్యతను కలిగించమని మా కుటుంబాలను ఆశీర్వదించండి. అందు నివసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ యొక్క పవిత్రాత్మ యొక్క కంచె వేసి ఎటువంటి కీడు శోధన మరణావస్థలు మా కుటుంబాలను తాకుండా, ఎటువంటి విషజరాలు మా కుటుంబాలను తాకుండా, ఎటువంటి బాధలు మా కుటుంబాలను తాకుండా ప్రభా ఎల్లప్పుడూ నీ కృపలో పెరిగి ఫలించే వృక్షంగా ఉండమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణమును దయతో అంగీకరింపము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుండి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణము నుండి మమ్మ విడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈ రోజున బలి పూజలు అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా వారందరినీ ప్రత్యేకముగా ఆశీర్వదించుము. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలకు నీ స్వస్థపరిచే హస్తమును వారి మీద ఉంచి పూర్తి స్వస్థతను అనుగ్రహించుము. ఉత్థానముగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి యొక్క మరియమాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు
మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. శోధన ఎంతో ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్మ రక్షింపము. ప్రభు, అన్ని కిడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈయన నీకు నాకు నిత్య జీవం ఇస్తానని పలికినటువంటి ప్రభు. ఆయనే ఈ రోజున ఆయన్ని స్వీకరిస్తే మనందరం ఇప్పుడు నిత్య జీవం పొందుకుంటామని మనకు వాగ్దానం ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆ ప్రభు ఏర్పాటు చేస్తున్న విందుకు పిలువబడిన మనందరము ధన్యులము.
జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించను అని ప్రభువు నుడుగుచున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులు మగినట్లు మాపై కృప చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మేమందరిని జీవించి భద్రముగా కాచి కాపాడనుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి.